నా వయసు వాళ్ళందరూ హ్యాపీగా జాబ్ చేసుకుంటూ కూర్చున్నారు. నేను సేవలు చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా, నీకు సేవ చేసుకుంటా. నేను కూడా జాబ్ పోతాను. పెళ్ళి వేసుకో. ఫోన్ వస్తుంది, పడుకో. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. నేను మంచిగా ఒక మంచి హాస్టల్ చూసి చేస్తాను. వెళ్తావా? వెళ్తావా? అక్కడ ఏం కాదు, ఇల్లు ఉంటుందిలే కానీ హాస్టల్ పోదు. కానీ ఇప్పుడు నువ్వు హాస్టల్కి వెళ్తావా లేదా? లే, హాస్టల్కి వెళ్ళి కానీ హాస్టల్ నేను అమెరికా వెళ్ళిపోతున్నా. నీ ఇష్టం. నువ్వు వస్తా అంటే హాస్టల్లో వదిలిపెడతా. వస్తావా? రావా? నీ ఇష్టం. ప్లేట్ ఒకటి పడి, ప్లేట్ ఒకటి లాట పడి. లక్ష్మయ్య, ఏమిటయ్యా లక్ష్మయ్య? లే 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 లే. అయ్యో లే లే లే. మీ అబ్బాయికి ఫోన్ చేస్తా. ఎక్కడ అమెరికాలో నేను ఉంది, నేను ఫోన్ చేస్తున్నాను అయ్యా. హలో బాబు, మీరు అక్కడ అమెరికాలో ఉన్నారు. మీ నాన్నగారు అసలు పూర్తిగా పడిపోయాడయ్యా. చాలా బాధగా ఉంది మాకు చూడటానికే. మీరు ఎప్పుడు వస్తారు? ఆయనకి జబ్బు ఎక్కువయ్యి కింద పడిపోయాడు. అన్ని గిన్నెలన్నీ పడేసుకుంటున్నాడు. మేమేదో ఆయన్ని చూద్దామని ఏదో వచ్చాము అటు ఇంటికి. వచ్చేసరికి ఆయన పడిపోయి ఉన్నాడు. చిన్నగా లేపుతున్నాను. మరి మీరు ఎప్పుడు వస్తారు? ఫ్లైట్ ఎక్కి రావాలి. మరి ఈ లోపు ఏమవుతాడో తెలియదు కదా. వస్తాను. ఈ లోపల సరే సరే, ఉంటాను. రండి. లక్ష్మయ్య గారు, అసలు ఇట్లా ఎట్లా జరిగిందయ్యా? ఆ అబ్బాయి ఎట్లా వెళ్ళాడు నిన్ను వదిలిపెట్టి? అసలు ఇలా ఏంటిది ఈ విధంగా జరగటం? సరే పడుకోండి కాసేపు. ఈ లోపు వస్తానన్నాడు అబ్బాయి. ఫ్లైట్ ఎక్కుతానన్నాడు. పడుకోండి. జబ్బు మరి ఏమైందో తెలియదు. వంటింట్లోకి వెళ్ళాడు, కింద పడిపోయాడు. గిన్నెలు కింద పడి ఉన్నాయి. ఆయన కింద పడ్డాడు. ఏమవుతుందో తెలియదు. అయ్యో ఏడుస్తున్నాడు. ఇటు ఏమైంది? అన్నా ఏమైంది? ఉద్యోగం అని అమెరికా వెళ్ళిపోతే ఆ వృద్ధుడిని ఏం చేద్దాం అనుకున్నావు?
ఆయన తినలేకపోయా తాగలేకపోయా అట్నే పడిపోతే ఏమనుకున్నట్టు నీతో పాటు తీసుకెళ్లి సమర్థించుకోవాలా? లేదంటే నువ్వు మానుకొని ఇక్కడ ఉండాలి, ఆయన సేవ చేసుకోవాలి. కన్న తండ్రిని వదిలేస్తారా? అది కాదు బాబాయ్, బాగానే ఉన్నాడు సరే కదా, నేను హాస్టల్లో వదిలిపెడతానన్నాను, కాదన్నాడు. నాకు అవకాశం రూపాయి సంపాదించుకుంటేనే నేను బతికేది, ఆయన కోసం ఉండాలంటే ఉండలేను కదా. హాస్టల్లో కానీ అనాథాశ్రమంలో వదిలిపెడతానన్నాను, ఏమైంది పోయి ఉండొచ్చు కదా, నెల డబ్బులు పంపిస్తాను. ఆయన బాగా బతికిన ఆయన నాయన. నాన్న క్షమించి, తెలిసి తెలియక నేను సంపాదన అనే ఆలోచనతో వెళ్ళాను. నీ ఆరోగ్యాన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాను. ఉన్నదే పొలాన్ని పండి చల్లగా సరేనా?